దేవుని నామములో మీకు శుభములు తెలియజేస్తున్నామండి. దేవుని మాటలు తెలియజేయడానికి ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకి వచ్చామండి. దేవుని మాట ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందండి. దేవుని మాట విన్న ప్రతి ఒక్కరు కూడా మేలులు పొందుకున్నారు. ఆయన లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదని వ్రాయబడి ఉందండి. మనుషులందరూ కూడా శిక్షలో ఉన్నారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ శిక్ష నుండి తప్పించడానికే సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవ రూపంతో వచ్చి మానవులందరికీ రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఆయన కృప చూపించాడండి. మనుషులందరూ శిక్షలో ఉన్నారు. ఎందుకంటే మానవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేసి ఆ దేవునికి దూరమై ఉన్నారని దేవుడికి తెలుసు కనుక ప్రతి ఒక్కరూ శిక్షలో ఉన్నారని ఆ శిక్ష నుండి తప్పించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకంలో మనం ఇంతకుముందు ఏదో చిన్న ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాం, బాగున్నాం అనుకుంటామండి. ఇంతకుముందు ఏదో చిన్న స్థితిలో ఉన్నప్పుడు బాగున్నాం అనుకుంటాం. అది మంచిదే, కానీ ఈ లోక స్థితిని బట్టి చూస్తే అది సరిపోతుంది. కానీ దేవుడి లెక్కలో చూస్తే ప్రతి ఒక్కరూ శిక్షలో ఉన్నారని దేవుని లేఖన తెలియజేస్తున్న ఆ శిక్ష నుంచి ఎవరూ తప్పించలేరండి. అది తప్పించాలంటే దేవుడే తప్పించాలండి. ఆయన ఈ లోకానికి వచ్చి శిక్షలో ఉన్న ప్రతి ఒక్కరిని తప్పించాడండి. ఆయన సాతాను శిక్షిస్తున్న వారిని తప్పించాడు. ఆయన బలహీనతలో ఉన్న వారిని విడిపించాడు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడండి. శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన మనకి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడండి. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు కనుక ఇక క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష లేదని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. ఆయన భక్తులు ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక జైలు అధికారి ఆ భక్తుల దగ్గరకు వచ్చి అడుగుతున్నాడండి. ఆయనకు అర్థమైంది, ఆయన ఈ లోక ప్రకారంగా చూస్తే మంచి జాబులో ఉన్నాడండి. జైలు సూపరింటెండెంట్ అంటే మంచి శాలరీ ఉంటుంది, మంచి హోదా ఉంటుందండి. ఈ లోకపరంగా చూస్తే ఆయనకి ఏం కొదువు లేదండి. ఆరోగ్యపరంగా బాగుంది, జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది, మంచి హోదా ఉంది. కానీ ఆయనకు ఒకటి అర్థమైందండి, నేను శిక్షలో ఉన్నానని ఆయనకు అర్థమైంది. ఈనాడు చాలామందికి అండి మన పరిస్థితి బాగుంది, మన స్థితి బాగుంది, ఇంకా మనకెందుకు ఆయన అని చాలామందిలో అపోహ ఉందని. కానీ ఆ జైలు అధికారికి అర్థమైంది, నేను శిక్షలో ఉన్నాను, నాకు హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి, నేను ఏం చేయాలని ఆయనకు అర్థం కాని పరిస్థితి. ఆయన భక్తులను అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని ఆయన భక్తులను అడిగాడండి. అప్పుడు వారు చెప్తున్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబం వారు కూడా రక్షింపబడతారని ఆ జైలర్ గారికి తెలియజేశారండి. అప్పుడు ఆయన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన కుటుంబం కూడా రక్షింపబడి గొప్ప ఆనందం పొందుకున్నారని వ్రాయబడి ఉందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరి మీకు శిక్ష కాసుకుని ఉందండి. ఆ శిక్ష నుంచి తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోగలిగితే చాలండి. మతం మార్చుకోక్కర్లేదండి. హృదయంలో ప్రభువుని చేర్చుకోగలిగితే ప్రతి విధమైన శిక్ష నుండి విడిపించి ఆ రక్షకుడు మిమ్మల్ని రక్షిస్తాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము మా హృదయాల్లో చేర్చుకుని ఉన్నవారం అందరం ఒకప్పుడు మేము శిక్షలో ఉన్నవారం అనేనండి. ఆ జైలర్ ఏ విధంగా ఈ శిక్ష నుండి ఎలా తప్పించుకోవాలని ఆ భక్తులను అడిగాడు. అలాగే మేము కూడా ఒక రోజున తెలుసుకున్నామండి ఈ శిక్ష నుండి ఎలా తప్పించుకోవాలని. యేసుప్రభు వారిని మా హృదయంలో చేర్చుకున్నాం. మాకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరిస్తారని, మాకు రక్షణ ఉందని మేము ధైర్యంగా చెప్పగలమండి. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోగలిగితే ప్రతి విధమైన శిక్ష నుండి తప్పించి మీకు రక్షణ సిద్ధపరుస్తాడు. మీరు మీ కుటుంబాలు కూడా నెమ్మది కలిగి ఉంటారండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మరొక్కసారి ఈ పెన్నాడు గ్రామాన్ని ప్రేమించి నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి నీ బిడ్డలందరినీ ఈ విధంగా నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అవునైనా ప్రతి ఒక్కరూ శిక్షా విధిలో ఉన్నారు ప్రభా. నాయన
తండ్రి అందరూ బాగుంది కదా అనుకుంటున్నారు ప్రభా, కానీ నాయన ప్రతి ఒక్కరు నాయన ప్రభా నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను గ్రహించండి ప్రభా. ఎందుకంటే ప్రభా అందరూ కూడా ప్రభా నాయన అంతటా పాపం చేసి ప్రభా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. తండ్రి వారి హృదయాలు తెరవండి ప్రభా నాయన. ఈ లోకం మట్టికి బ్రతికితే ఏ ప్రయోజనం లేదు కానీ ప్రభా నీవు ఒక సృష్టికర్తవు, నీవు ఒకడు ఉన్నావని ప్రభా నాయన. తండ్రి పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని ప్రభా, అక్కడ నువ్వు చేర్చాలని ఆశపడుతున్నావు తండ్రి. మరొక్కసారి అందుకే నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ విధంగా నడిపించావు ప్రభా. నీవే నిజమైన దేవుడు, లోక రక్షకుడు అని తెలుసుకుని ఈ కృపను గ్రహించి ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవమని ప్రభా. ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నాయన ప్రభా. ఈ సువార్త వ్యర్థంగా పోకుండా నాయన ఒక ఆత్మను రక్షించబడే కృపను గ్రహించమని యేసునామం పేరట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.